కోరుట్ల వెటర్నరీ కాలేజీలో వెతలు ఎలా ఉన్నాయి? పశువైద్య కళాశాల ప్రొఫెసర్ల ఆందోళనకు కారణమేంటి? సమస్యల పరిష్కారానికి మోకాలు అడ్డుతుంది ఎవరు? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జగిత్యాల జిల్లా కోరుట్లలోని పివి నరసింహరావు వెటర్నరీ కాలేజీలో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. ఉద్యోగుల బదిలీలు లేక సిబ్బంది ఏళ్ల తరబడి అల్లాడిపోతున్నారు. నిబంధనలు బేఖాతరు చేస్తూ హైదరాబాద్లోని యూనివర్సిటీ పెద్దలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ కళాశాల ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 పశువైద్య కాలేజీలు ఉండేవి. రాష్ట్ర విభజన అనంతరం 3 కాలేజీలు ఏపీకి వెళ్లగా 2 తెలంగాణకు దక్కాయి. అందులో ఒకటి హైదరాబాద్లో ఉంటే మరొకటి జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో ఉంది. మాజీ ప్రధాని పివి నరసింహరావు పేరిట హైదరాబాద్లో ఉన్న వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ 2 కళాశాలలు పనిచేస్తాయి. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మరో క్యాంపస్ కూడా ఏర్పాటైంది. రాష్ట్రంలో పశు సంపద పెరుగుతూ ఉండడం, ఆ స్థాయిలో పశు వైద్యులు లేకపోవడంతో కొత్తగా వరంగల్ జిల్లాలోని మమ్మునూరులో మరో కాలేజ్ ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే కోరుట్లలోని పశు వైద్య కళాశాలలో అనేకేళ్లుగా అధ్యాపకుల బదిలీలే లేవు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న వెటర్నరీ కాలేజీలో అధ్యాపకులు అక్కడే ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. లాంగ్ స్టాండింగ్లో ఉండి బదిలీలు జరగకుండా ఆపుకుంటున్నారు. వర్సిటీ పెద్దలను ప్రలోభాలకు గురిచేసి హైదరాబాద్లోనే తిష్ట వేస్తున్నారు. దీంతో కోరుట్ల పశు వైద్య కళాశాల ప్రొఫెసర్లలో ఆగ్రహవేశాలు ఉప్పొంగుతున్నాయి. (2017) విశ్వవిద్యాలయం రూపొందించిన ట్రాన్స్ఫర్స్ పాలసీ ప్రకారం బదిలీలు చేయాలంటూ కోరుట్ల పశువైద్య కాలేజీ సిబ్బంది కోరుతున్నారు. కొత్త పాలసీ ప్రకారం విశ్వవిద్యాలయ పరిధిలోని కాలేజీలను A, B, C కేటగిరీలుగా విభజించారు. ఇందులో A కేటగిరీలో హైదరాబాద్, B కేటగిరీలో వరంగల్, C కేటగిరీలో కోరుట్లను చేర్చారు. వరుసగా 3 ఏళ్లు ఒకచోట పనిచేసిన బోధనా సిబ్బంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు 5 ఏళ్ల పాటు ఒకే చోట పనిచేసిన అధ్యాపకులను తప్పనిసరిగా బదిలీ చేయాలనే నిబంధనను కూడా ఆ పాలసీలో చేర్చారు. ఇలాంటి నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తొంగలోకి తొక్కుతున్నారు వర్సిటీ పెద్దలు. కోరుట్ల వెటర్నరీ కాలేజీలో 40 మందికి పైగా ప్రొఫెసర్లు 11 ఏళ్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఎలాంటి బదిలీలు లేవు. ఇన్నేళ్లుగా ఈ కాలేజీలో కొత్తగా నియామకాలు కూడా చేపట్టలేదు. రాజేంద్రనగర్ కాలేజీ విషయానికి వస్తే అధ్యాపకుల సంఖ్య బాగానే ఉంది. అక్కడ పనిచేసిన వారు బదిలీలకు అతీతంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకి ఒక మహిళ రాజేంద్రనగర్ కళాశాలలో అవసరమైన కోర్సులను పూర్తి చేసి అదే వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, ఆ తర్వాత ప్రొఫెసర్గా విధులు నిర్వహించి చివరికి అక్కడ పదవి విరమణ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు రిటైర్ అయిన వారికి మళ్లీ విశ్వవిద్యాలయంలో పోస్టింగ్లు ఇవ్వడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. చదువు పూర్తయినా ఇంకా ఉద్యోగాలు రాక పశు వైద్య విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతుంటే పదవి విరమణ చేసిన వారికి మళ్లీ పోస్టింగ్లు ఇవ్వడం ఏమిటన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. యూనివర్సిటీలో చోటు చేసుకుంటున్న నిర్లక్ష్య ధోరణికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఈ నేపథ్యంలోనే కోరుట్ల వెటర్నరీ కళాశాల ప్రొఫెసర్లు ఆందోళన బాట పట్టారు. నిరసన దీక్షలకు దిగుతున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు. వెటర్నరీ యూనివర్సిటీలో ఏళ్ల తరబడి తిష్ట వేసిన వారిని సాగనంపాలని డిమాండ్ చేస్తున్నారు. రిజిస్ట్రార్ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలన్న ప్రధాన డిమాండ్తో రోడ్డెక్కుతున్నారు. హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయాన్ని కోరుట్లకు తరలించాలని కోరుతున్నారు. ఎంతో విశాలంగా అన్ని సదుపాయాలతో ఉన్న కోరుట్ల కాలేజీకి ప్రధాన కార్యాలయాన్ని తరలిస్తే అందరికీ మేలు చేకూరుతుందని అంటున్నారు. దీనికి తోడు ఉద్యోగుల సీనియారిటీ లిస్టు విడుదల చేయాలని, రాజేంద్రనగర్ క్యాంపస్లో లాంగ్ స్టాండింగ్లో పనిచేస్తున్న వారిని వెంటనే బదిలీ చేయాలని అంటున్నారు. పనిలో పనిగా శాశ్వత బోధనా సిబ్బంది నియామకాలను చేపట్టాలని కోరుతున్నారు. వెటర్నరీ కళాశాల ప్రొఫెసర్లు, సిబ్బంది తమ సమస్యలు తీర్చాలంటూ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ఎంపీ కవితలకు విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి రాజకీయ నేతలు సానుకూలంగానే ఉన్నప్పటికీ యూనివర్సిటీ పెద్దలు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇటీవల పశుసంవర్ధక శాఖ మంత్రితోనూ చర్చలు జరిపారు, కానీ అవి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. చూడాలి మరి ఈ సమస్య ఎప్పటికి కొలిక్కొస్తుందో. ఇదండి